అలహాబాద్ హైకోర్టు రీసెంట్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని డైరెక్టివ్స్ జారీ చేసింది. ముఖ్యంగా స్టేట్లో కాస్ట్ గ్లోరిఫికేషన్ని కర్బ్ చేయాలని, బ్యాన్ చేయాలని చెప్పింది. అంటే కులాల బేసిస్ మీద రాజకీయ ర్యాలీస్ పెట్టడం, దాంతోపాటు అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే క్రిమినల్ రికార్డు ఉందో వాళ్ళ పేరులో కాస్ట్ జోడించి రాయటం, వాళ్ళ పేరు పక్కన సీసీటీఎన్ఎస్ పోర్టల్లో వాళ్ళ కాస్ట్ రికార్డ్ చేయటం, అదేవిధంగా వెహికల్స్ మీద, సైన్ బోర్డ్స్ మీద, పబ్లిక్ స్పేసెస్లో కాస్ట్ నేమ్స్, కాస్ట్ స్లోగన్స్ మెన్షన్ చేయటం, ఇవన్నిటిని బ్యాన్ చేయమని చెప్పి అలహాబాద్ హైకోర్టు యూపీ ప్రభుత్వం చెప్పింది. దాంతో యూపీ ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన ఉత్తర్వులు తీసుకొచ్చింది. ఏదైతే పొలిటికల్ ర్యాలీస్ ఉన్నాయో కాస్ట్ బేస్డ్ పొలిటికల్ ర్యాలీస్ని బ్యాన్ చేసేసింది ప్రభుత్వం ఇప్పుడు. అంతేకాదు యూపీ ప్రభుత్వం ఈ కాస్ట్ బేస్డ్ ర్యాలీస్ అనేవి పబ్లిక్ ఆర్డర్కి, జాతి ఐక్యతకి వ్యతిరేకమని కూడా చెప్పేసింది అనమాట. అండ్ సోషల్ మీడియాలో కూడా ఈ కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, ముఖ్యంగా కులాలకు సంబంధించిన క్యాంపెయిన్స్ అని కూడా ఆపేయడానికి ఇప్పుడు ప్రభుత్వం కృషి చేస్తోంది. వెహికల్స్ కూడా, ఏదైతే వెహికల్స్ మీద పలానా క్యాస్ట్ మేమని చెప్పి డిస్ప్లే బోర్డ్స్, సైన్ బోర్డ్స్ ఉంటాయో వాటికి ప్రత్యేకమైన చలాన్స్ కూడా వేస్తుంది అనమాట. దాంతోపాటు క్యాస్ట్ రిలేటెడ్ సైన్ బోర్డ్స్ కానీ, నేమ్ ప్లేట్స్ కానీ ఇవన్నీ ఎత్తేమని చెప్పి యూపీ ప్రభుత్వం ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ రికార్డ్స్లో కూడా ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ క్యాస్ట్ని మెన్షన్ చేయొద్దని చెప్పి కూడా యూపీ ప్రభుత్వం ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి యూపీలో అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, వీళ్ళందరూ కూడా ఇది బీజేపీ కొత్త ఎత్తుగడ. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తే క్యాస్ట్ బేస్డ్ ర్యాలీస్ ఇవన్నీ వీటిని తగ్గించడం కోసం, ముఖ్యంగా వల్నరబుల్ క్యాస్ట్ని తొక్కేయడం కోసం ఇలాంటి ఎత్తుగడ వేస్తుంది బీజేపీ అని చెప్పి వాళ్ళు ఇప్పుడు చెప్పుకొచ్చారనమాట. అయితే ఈ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, క్యాస్ట్ బేస్డ్ ర్యాలీస్ రైటా రాంగా? అంటే కులం పేరు చెప్పి రాజకీయంగా ర్యాలీస్ చేయటం, కులం పేరు చెప్పి రాజకీయాలు చేయటం, దాంతోపాటు ఐడెంటిటీ పాలిటిక్స్ అంటాం బేసికల్గా. యాక్చువల్లీ బిఆర్ అంబేద్కర్ గారి కథనం ప్రకారం ఒక గ్రూప్ ఏదైతే మార్జినలైజ్డ్ ఉందో వాళ్ళని ముందుకు తీసుకురావడానికి, మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడానికి ఐడెంటిటీ పాలిటిక్స్ అవసరం. ఐడెంటిటీ పాలిటిక్స్ యాజ్ సచ్ అన్నీ తప్పు కాదు. అయితే డామినెంట్ క్యాస్ట్ ఏదైతే వాళ్ళ గ్రూప్ని ప్రమోట్ చేసుకోవడం కోసం, ఇతర గ్రూప్స్ని తొక్కేయడం కోసం చేస్తుందో అది తప్పు. వల్నరబుల్ క్యాస్ట్లు ఒక తాటి మీద రావడానికి, పొలిటికల్గా వాళ్ళ ఇంట్రెస్ట్ ఆర్టికులేట్ చేయడానికి, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో రావడానికి క్యాస్ట్ బేస్డ్ ర్యాలీస్ వాడుకుంటే తప్పేంటి అని చెప్పి చాలామంది చర్చిస్తున్నారనమాట. దాంతోపాటు మన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో సెక్షన్ 123 క్లాస్ 3 అని ఒక సెక్షన్ ఉంది. రీసెంట్గా సుప్రీంకోర్టు కొన్ని సంవత్సరాల క్రితం ఆ సెక్షన్ వల్ల రీఇటరేట్ చేస్తుంది. రాజకీయ పార్టీల యొక్క ర్యాలీస్లో ఓట్ బ్యాంక్ కోసం క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ చేస్తే, కులం పరమైన ఇలాంటి కాల్ ఇస్తే కనుక, అంటే ఇది మన కులం, ఇతర కులాలకు వ్యతిరేకంగా ఓటేయండి ఇలాంటి ఇస్తే ఆ వ్యక్తిని, ఎవరైతే ఆ క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తారో అతను డీబార్ చేయొచ్చు అనమాట. అయితే ఇది ఎంతవరకు రైట్ అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు అనమాట. భారతదేశంలో క్యాస్ట్ అనేది ఇప్పుడు వచ్చిన ఫినామినా కాదు. మోడర్న్ డెమోక్రసీ అనేది ఇప్పుడు వచ్చిన ఫినామినా. క్యాస్ట్ ఎప్పటి నుంచో ఉంది. అయితే భారతదేశంలో కులం అనేది ఒకప్పుడు సోషల్ కాంటెక్స్టే, కేవలం అది ఒక సోషల్ గ్రూప్ అనమాట. ఇప్పుడు అది సోషల్ కాంటెక్స్లోంచి, సోషల్ గ్రూప్లోంచి ఇంకా పైకి ఎదిగి పాలిటిక్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. క్యాస్ట్ ఈజ్ మోర్ అబౌట్ పాలిటిక్స్ నౌ. ప్రొఫెసర్ రజనీ కొఠారి గారి ప్రకారం క్యాస్ట్ ఈజ్ నో మోర్ ఏ పొలిటికల్ ఫినామినా దాన్ ఇట్ ఈస్ అ సోషల్ ఫినామినా. అంటే క్యాస్ట్ అనేది ఒక సోషల్ ఫినామినాగా ఎంత ఇంపార్టెంటో పొలిటికల్ ఫినామినాగా అంతే ఇంపార్టెంట్ అయిపోయిందని అర్థం అన్నమాట. భారతదేశంలో ఇప్పుడు మనం కనుక చూస్తే రకరకాల కులాలు ఉన్నాయి. కొన్ని డామినెంట్ క్యాస్ట్లు, కొన్ని వల్నరబుల్ క్యాస్ట్. ముఖ్యంగా భారతదేశంలో మార్జినలైజ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి వాయిస్ కావాలి, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఎంట్రీ కావాలి. అంతేకాదు వాళ్ళకు కూడా సమానత్వం కావాలి. అలాంటప్పుడు ఏ క్యాస్ట్ ర్యాలీ తీయకూడదు పాలిటిక్స్లో అంటే అది ఎలా కుదురుతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారనమాట. సింపుల్గా దీని ఒక మాటలో కంక్లూడ్ చేయాలంటే బిఆర్ అంబేద్కర్ గారు ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ కోరుకున్నారు. అంటే కుల రహిత సమాజం కోరుకున్నారనమాట. కులాలు అనేది సమాజం లేకపోతే ఈ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కూడా తగ్గిపోతాయి. అయితే ఇలాంటి సమాజం భారతదేశంలో నిర్మితం అవుతుందా? అసలు ఇలాంటి సమాజం ఏనాటికైనా వస్తా? ఇదే పెద్ద ప్రశ్న.